ఫైనల్లీ మేమైతే 2500 స్టెప్‌కి అయితే రీచ్ అయిపోయాము. నడిచే వేలో అన్నీ దొరుకుతున్నాయి కానీ వాటర్ బాటిల్స్ మాత్రం అస్సలు దొరకట్లేదు. వీళ్ళ దగ్గర గ్లాస్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. అంటే అవి 50 రూపీస్ తాగేసి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలి అంట. ఎవరైనా స్టెప్స్ ఎక్కాలనుకుని ప్లాన్ చేసుకుంటే ప్లీజ్ క్యారీ వాటర్ బాటిల్స్. అంటే దారిలో మనకి జలప్రసాదం వాటర్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి. అండ్ దారి మధ్యలో చూసారు కదా జింకలు చాలా కనిపించాయి. కొన్నైతే లేళ్ళు కూడా కనిపించాయి. సో ఇంకా చాలా టైం ఇక్కడే స్పెండ్ చేసేసాము. ఇంకా ఫైనల్లీ హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. అంటే సగం స్టెప్స్ ఎక్కేసి వచ్చేసినట్టే. ఇంకా ఇక్కడ నుంచి చాలా వరకు రోడ్ మీదే నడవాలి మోకాల పర్వతం వరకు. ఇంకా అలా నడుచుకుంటూ మోకాలు మిట్ట గోపురంకి అయితే రీచ్ అయిపోయాం. సో మేము క్యాజువల్గా అనుకున్నాము 11 ఎక్కుదామని. ఇంకా స్టెప్స్ కూడా బాగానే ఉన్నాయి కదా నేనైతే 108 ఎక్కేసాను. ఫైనల్లీ మేమైతే 3550 స్టెప్‌కి కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. మాకైతే నియర్లీ 7 అవర్స్ పట్టింది. అంటే మెల్లగా నడుచుకుంటూ వచ్చాం కదా. నమో వెంకటేశాయ. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫనీ కపిల్ డైరీస్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు ఫనీ కపిల్ డైరీస్.